ఉంటే ఇంట్లో మాకు ప్రవచనం అయిపోతుంది. ఓ పుస్తకం చదవడం పూర్తయినప్పుడల్లా అన్నం పరమానం ఉండాలి, అది షరతు. అమ్మవారికి నైవేద్యం చెబుతాను, నాకు ఇష్టం అంతకంటే లేదు. ఓహో, సో ఆయనకి ఇష్టమైన డిష్ అయితే అన్న పరమాణం అనమాట, బియ్య పరమాణం. అందుకని ఓ పుస్తకం పూర్తయినప్పుడల్లా శంకరాచార్యది సర్వ వేదాంత సిద్ధాంత సార సంగ్రహం పూర్తయిందయ్యా, అన్నం పరమానం పెడితే అమ్మవారు ఆనందిస్తుంది, ఇష్టం అంట. అది మీరా విశుద్ధి చక్ర నిలయ, అది ఆ నామాలన్నిటి గురించి చెప్పుకుని వచ్చారు. అందులో ఎంత లోతుంది, శాస్త్ర విజ్ఞానం ఎంత ఉంది, అవన్నీ కూడాను. ఎలాంటి కోడలు కావాలనిపిస్తుంది? ఎందుకంటే ఇద్దరు మగపిల్లలు, ఇద్దరు కోడళ్ళు వస్తారు మీకు. ఎలాంటి అబ్బాయిలను మంచిగా చూసుకుంటూ ఉంటే చాలు, అంతే. మాకేమంటే మాకు ఇలా ఉండాలని ఏం లేదు, మా పిల్లలకి నచ్చాలి. ఆ అమ్మాయిలు కూడా మా పిల్లలు నచ్చి వాళ్ళతో కలిసిపోతే చాలు, మా పిల్లల్ని బాగా చూసుకుంటే చాలు, అంతే. అంతే. ఇక ఆయన నుంచి ఇంకేం కోరుకుంటున్నారు మీరు, మీ గురువు గారి నుంచి? మా వారు ఇలా ఆరోగ్యంగా హాయిగా ఇలా ప్రవచనాలు చెప్తూ, ఎందుకంటే ఆయన చెప్పాలనుకునే తపన ఆయనలో చాలా ఉంది. ఎందుకంటే ఇది కాదు జనంలోకి వెళ్ళవలసింది, ఇది ఆ పుస్తకంలో ఉన్నది ఇది అని చెప్తూ ఉంటారు నాకు. అలాంటి గొంతు చెబుతూనే ఉండాలి. కష్టమే, ఆయనకు కష్టమే పాపం. ఆయన గురించి ఆయన ఏదో చేసుకోవాలని, ప్రశాంతంగా ఒక చోట కూర్చోవాలని ఇవన్నీ ఉన్నాయి ఆయనకి. అలాంటి మనుషులు ఒక 10 మంది తయారయ్యేంత వరకు నేను చెప్పండి అంటూ ఉంటాను నేను. మళ్ళీ చెప్పాలని నిర్ణయం తీసుకోవడంలో ఇవిడ పాత్ర ఉంది సార్. అది ముందు ఆయన నిర్ణయాన్ని కాదండి, ఎందుకని మీ ఇష్టం అని చెప్పి అన్న మనసులో చాలా బాధపడింది. అంటే మనకేదో ఇబ్బంది వస్తున్నారు కాదు, అందవలసింది అందదు జనానికి, ఇలా చెప్పేవాళ్ళు లేరు కదా, ఈయన ఇలా మానేస్తానంటారు ఏమిటి అని అనిపించి పరోక్షంగా ఎలా చెప్పిందంటే, టీవీ దగ్గర కూర్చుని చూస్తుంటే ఈ మాటలు ఎవరు చెబుతారు అప్పటి నుంచి అని మాట అనేది వెళ్ళిపోయేది. ఓ బాబు ఇదేదో ఇంట్లోనే మొదలవుతుంది రానుకోరాలి, ఇంకెవరు చెప్తారు, ఎవరు చెప్తే ఇలాంటి మాటలు ఎక్కడి నుంచి వస్తాయి అని. అంటే చెప్పాలనే కదా అర్థం. సరే, కానీ ఇంత బయట ఒకలాగే ఉన్నప్పుడు అదే నిర్ణయం మనం అమలు చేయడం మంచిది, ఎందుకలే మనం కొంచెం తగ్గించుకోం అంతే. సో బియ్య పరమాణం కాకుండా ఇంకేముందండి ఆయనకి నచ్చే డిషెస్, అది చెప్పి ముగించేయండి మనం. ఇంకేమున్నాయి ఆయనకి నచ్చే పదార్థాలు, ఆహార పదార్థాలు? భోజనంలోనా ఏది వండినా ఉల్లి వెల్లుల్లి మసాలాలు తినరు. ఏదైనా రుచిగా మనం చేస్తే తింటారంతే, పలానాది ఇష్టం అని చెప్పరు. ఉల్లిపాయ కూడా తింటారా సార్ మీరు? తినరు, మామూలు ఉల్లిపాయ, వెల్లుల్లి కాదు. తినరు. ఇల్లు కాదు, మామూలు పడుతుంది. ఎందుకని? అలవాట్లేదు అంతే, మొదటి నుంచి అలవాట్లేదు. మా ఇంట్లో మా అమ్మ ఇప్పుడు వాళ్ళ ఇంట్లోనూ అలవాట్లేదు, మా ఇంట్లోనూ అలవాట్లేదు. ఓకే. తెల్లదు. అవి లేకుండానే మా ఇంట్లో చాలా రుచిగా ఉంటుంది. మా పని అమ్మాయి కూడా అంటుంది, అమ్మ నువ్వు ఎప్పుడు వంట చేస్తూనే ఉండమ్మా, నువ్వు వంట మానేకంటుంది. బయట ఎప్పుడైనా హోటల్లో ఎప్పుడో సాంబార్ ఇడ్లీ తింటే అందులో ఏమైనా ఇంక ఉల్లిపాయ ఉంటే తీరేం కదా మనం, కానీ అలాంటప్పుడు ఎప్పుడైనా తిన్నానేమో, కానీ అసలు అలవాట్లేదు చిన్నప్పటి నుంచి. ఉల్లి వెల్లుల్లి రెండు, మసాలా సమస్య లేదు, నాకు పడదు, ఎవరికి పడదు, అది అలవాట్లేదు అంతే. అంతకుమించి ప్రత్యేకించి ఏం లేదు. ఏదన్నా రుచికి ఇబ్బంది లేకుండా చేయాలి నా ఉద్దేశం. పరమాణం అంటే అందులో బెల్లం శుభ్రంగా వెయ్యాలి, కొంచెం లైట్గా వేసేం కుదరదు అది. అలా తింటాను నేను లేదు. అది అలాగే మిరపగా బజ్జీ కారంగానే ఉండాలి, దాంట్లో మళ్ళీ బెల్లం మొక్కేసామంటే ఇంకెందుకు అది, అది చేయకూడదు. కారం కారమే, ఆవకాయ శుభ్రంగా కారంగా ఉండాలి, కాస్త మండాలి, అందులో వెనపూసలు నంచుకోవాలి. మెత్తం ఒక ఎకరం మెత్తం, అది వేరే విషయం. ఇష్టాలు అయిష్టాలు ఉండకూడదు పిల్ల అంటూ ఉంటారు అసలు మనం. సో మీరు పిల్ల, అది కనిపెట్టేసారు, ఇప్పుడు వచ్చేసింది పిల్ల అంటాం. నేను అంటూ ఉంటాను రోజు రోజు ఒకటే చేయడం ఏంటి చెప్పండి, ఏదన్నా ఈరోజు ఏం చేయమంటారు. నాకు ఇష్టం అయిష్టం ఉండదు, నువ్వు ఏది వండితే అదే తింటూ ఉంటానంట. కానీ నేను తనకి టేస్ట్ ఎలా ఉంటే నచ్చుతుందో ఒక 2 ముద్దలు తింటారో అలాగే వండుతాను అంతే. అవి ఉండకూడదు పిల్ల అంటారు, పిల్ల వచ్చి పిల్ల కట్టుకుందా అంటున్నారు, దాంతో ఉద్యాపన. మీ గురువు గారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? వెన్నపూస. గొప్ప కవిత చెప్పేసిందంటే ఒక్క మాట చెప్పింది, నిజంగా ఒక్క మాట, వాక్యం కూడా కాదు, వెన్నపూస. మరి అడిగారు, ఒక్క మాటే అన్నారు. మీ గురువు గారు మొత్తానికి మిమ్మల్ని పెళ్లి చూపుల్లో నేనే రాముడిని అన్నారు. తర్వాత ఏం జరిగింది చెప్పండి.
అంతే ఆయన చెప్పారు. నేనేమో నేను సెన్సిటివ్ అని చెప్పాను రెండోది, అంతే. ఏవో మామూలుగా మాట్లాడుకున్నాం అంతే, అయిపోయింది. అప్పుడు అంతంతలా మాట్లాడుకోవడాలు లేవు కదా, ఏవో ఉత్తిన 2 ప్రశ్నలు వేస్తే అలాగే దైవం గురించి ఇలా చెప్పారు ఆయన. తన పుస్తకాలు ఎక్కువ చదువుతానని, ఏమేం చదివారో అవన్నీ చెప్పారు. బాగా చదివేవారు. మా ఇంటికి వచ్చినప్పుడు కూడా ఆయన పుస్తకం చదువుకుంటూ కూర్చునేవారు. అందరితోటి కబుర్లు చెప్పి మామూలుగా లోపలికి వెళ్ళిపోయి బోల్డ్ డిసిప్లిన్ అని చెప్పుకున్నా అని చెప్పుకున్నారు. కానీ ఇన్నేళ్లలో ఆయన డిసిప్లిన్కి కానీ, ఆయన టైం సెన్స్కి కానీ, లేదా ఆయన అలవాట్లకు కానీ మీకు ఎక్కడా విసిగనిపించలా? లేదు లేదు, అదంతా ఛాలెంజ్. ఆయనకి అలా ఉన్నప్పుడు మనం అలా చేసి పెట్టగలగాలి. ఈ పలానా టైంకి నేను షూటింగ్కి వెళ్తానంటారు, ఆ టైంకి అలాగే నేను ఇలా 7:50కి పూజలోంచి లేచి వస్తానంటారు. అప్పుడు వచ్చి కాఫీ తాగుతారు. కరెక్ట్గా ఆ టైంకి మనకి క్యారేజీ సిద్ధం అవ్వాలి, టిఫిన్ అవ్వాలి, అలా ఉంటుంది. ఎక్కడికైనా చాలా సంతోషం.